అయ్యో చెల్లెలా ఇది ఆడల వందనం అని ఇప్పుడు అయినది నా చెల్లెలా చెల్లెలా చంద్రాల చంద్రాల చెల్లెలా ఇప్పుడు మా అవ్వ ఉంటే నీకు ఘనంగా పండుగ వెళ్ళాలి చెల్లెలో చంద్రాల చంద్రాలో అడల వందనం అని నా చెల్లెలా నాకు అర్థమైనదే నా చెల్లెలో నా గర్భంగా గిన్నెలు నేడిపిద్దిలే అని చెల్లెముఖం చూసుకుంటా గాన్నా కలకలక నీరు కూడా తీస్తున్నాడు చంద్రాల చంద్రాలో ఆ నమ్మకం చూసుకుంటా కాచెల్లి నవల రాజా రేఖ కట్టిన స్థలం 3 ముహూర్తాలు చనిపోయిన మనవలేక కనబడతాన్నా నన్ను చూస్తే ఎల్లికి అవాదికి వచ్చిందా అన్నా ఏడ్చిన మనవలేదు రాదు ఏడ్చిన నాన్న ఎదిగిరాడు ఏడవద్దు చూడవద్దు అన్నా ఎన్ని రోజులు అన్నా అన్న నాకు తోడ నువ్వు కాదే అని అన్నా నీకు తోడ నేనే అన్నాను చెల్ల కన్ను తీర చెప్పిండే ఏడిచే చెల్లి అన్న ఓదార్చిండు అననేమో చెల్లె ఓదార్చింది గుడిసెలోన చెల్లిని కూర్చుని పెట్టిండు అన్నా పట్టుకొని గట్టుకు పోతండే అన్నా మాత్రం లెక్కలు పట్టం లెక్కల వల్ల ఇవ్వబడ్డనమ్మా అట్లా కొన్ని రోజులే జరిగే కథ ఒక రోజు తినమందు వరుసకాలం ఉన్నాడు అన్న వరాల రాజు గుడ్డలు పట్టుకున్నాడు చెట్లే అంత బుద్ధెక్కింది ఆకడల దాటింది బొమ్మంత బుద్ధెక్కింది కోయిల బల్ల అయింది చెల్లి నేను కట్టెలో పోతాను ఆ రోజు వన్న కట్టెలో పోకు నా కర్మ ఎట్ట ఉండును గుడ్డలు పట్టుకున్నాడు కట్టెల వేయండి మరి చెల్లె ఎదిగిన అమ్మాయి ఒక్కదే ఆ గుడిసెలో కూర్చొని బాధపడుతుంది కన్నీరు మున్నీరు పెడతాను కళ్యాణపురి పట్టణంలో జరిగే అనజేల వనవాసం కథ ఆ కథ అక్కడ ఉండని పుత్రశోకం కథ ఎవరయ్యా మరి కళ్యాణపురి పట్టణానికి కరం 160 దూరం ఊరు పేరు ఉమాశీల పట్టణం ఉమాశీల పట్టణం అనేది ఉమాశీల మహారాజు వారి ఉమావతి దేవి మోది గర్భాన్ని ఒక్కగాని కొడుకు వలరాని ముత్యం 16 ఏళ్ల పట్టవరుసలు పెళ్లిగాని పిల్లగాడు మహేంద్ర మహారాజు కొడుకు బడికి పోతాడు ఇంటికి వస్తాడు ఈ మహేంద్ర మహారాజు వాళ్ళ అవ్వ అనుకున్నది ఎవరు వాళ్ళ అవ్వ ఉమావతి దేవి నా కొడుకు బడికి పోతాడు ఇంటికి వస్తాడు కొడుకు పెళ్లి చెయ్యాలి చెయ్యాలి కొడుకరారా నా కొడుక మహేంద్ర కొడుకు మహేంద్ర ఏందమ్మా బాంచ కొడుక ఇక లాటర్లో పోయి తానే చేసి తయారు కాపో ఓ బిత్తిరి పోసి లాటరు చేస్తారే బాత్రూమ్ చేస్తారు కానీ ఓ పొన్ని కేవరికి జాగున్న సంవత్సరం 2-3 తీర్లు కట్టుకుంటారు జాగా కొద్దిగా కాబట్టి లాటరు బాత్రూమ్ ఒక్కదికి కట్టుకున్న దాన్ని అటాచ్ బాత్రూమ్ అంటారు కొడుకని బాగా మా అమ్మగారింటికి మీ అమ్మగారింటి కాదు ఏం పండుగ ఓ కొడుక మా అమ్మగారింటి కాదు ఏం పండుగ కాదురా అప్పటికి ఇప్పటికి అందరు కొడుక అయ్యత్తు కొడుకు కాగానే అయ్య కారాటం ఉండాలి కానీ వానికి ఆరాటం లేదు ఈ ఆరాటం లేదు ఏమనంటే ఒక కోపానికి వస్తాడు వాడు కాబట్టి ఈ ఆరాటం పనో 10 వాళ్ళట ఆరాటం 60 వాళ్ళట కొడుక మా అమ్మగారింటికి పోయి మా అన్న బిడ్డ పారిజాతాన్ని పెళ్లి చెప్తాం మీ అన్న బిడ్డను ఓడి మొన్న మా అవ్వగారింటికి పోయినా మన పోతి కదా రాకరాక వచ్చిందని సంతలు వేయిందా 2 కిలోల చేపలు తెచ్చి 2 కిలోలే మా అన్న
ఇప్పుడు చేపలన్నీ తలలో వేడి 5 లీటర్ తెల్లగల్లు ఇచ్చిండు తాగినాం తిన్నాం అన్న నేను పోతారా అని నీ అన్న అన్నాను ఒక్కగానొక్క చెల్లెవు నువ్వు ఇలా శుక్రవారం ఇంటి ఆడబిడ్డ ఎట్లా పోతావు చెల్లె అని ఆన్నే ఉండు అన్న మీ అన్న మా అన్న ఆ రోజు అక్కడనే ఉన్నావా మాడగల చెల్లె నీకు ఒక్క కొడుకు నాకు ఒక్క బిడ్డ మనం ఏమనుకుందాం చెల్లె అని మా అన్న ఏడు ఇయ్యం నీకు ఏం కడిగిపోయింది ఏంద్రు నాన్న బిడ్డ పారి చేస్తావు నా మీన గోడలు పారిపోవుడే మళ్ళా మరి అన్న నాకు ఒక్క కొడుకు నీకు ఒక్క బిడ్డ మరి వరకట్నం ఏ పాటు ఇస్తావురా అని నేను మా అన్న అడిగిన వరకట్నం కడిగిపోయిందా మరి అన్నాడు చెల్లె నువ్వు ఎందుకు బాధపడతానవే కోట్ల చిత్త పోషెళ్ళి అన్నాడు వాము కోట్లు వచ్చే బాగానే ఇస్తున్నాడే కోట్లు వచ్చే బాగానే ఇస్తున్నాడు నేనుకున్నాను 2 కోట్ల 3 కోట్ల గుచ్చగల మాట మాట్లాడతాడు వీడు పోరాడు 4 కోట్ల 5 ఏంద్ర కోట్ల చిత్తావురా నేను ఒక్క చెల్లె నాకు ఒక్క కొడుకు నీకు ఒక్క బిడ్డ కోట్ల నాకేమద్దు కానీ అన్న 80,000 మొత్తం ఇవ్వాలి అన్న తెలియగలదు దాన్ని తెలియకే మొక్క కోట్ల చెవద్దన్న 80,000 మొత్తం ఇవ్వాలి అన్న ఓ బిత్తిరా 80,000 తక్కువ కోట్లు వచ్చే ఎక్కువ 1 లక్ష 2 కాబట్టి 80,000 మొత్తం ఇవన్నీ 10 తులాల బంగారం తెత్త చెల్లి అన్నాడు 10 తులాలే నువ్వేనా మరి ఏంద్రో బుచ్చగల మాట మాట్లాడతావు అన్న 15 తులాలా వీడు కూడా బుచ్చగల మాట మాట్లాడతాడు 15 తులాలా 10 తులాలు ఏమవుతుంది కనుక అన్న పావులు ఎత్తుదేపో అన్ని అన్న మరి ఏడమొత్తురా అన్న బిడ్డ మళ్ళా బారు జాతం మేన గోడలు ఎట్లా నీ అన్న బిడ్డ ఆంగితం ఉన్నదే అన్నం లేకపోతుంది చెప్పు కాలు కొద్దిగా గిట్టేస్తుంది ఎట్లా చెప్పు ఇట్లా ఒకది వద్ది ముందున్నారు ఇంకా వద్ది చెయ్యో మూతి దానికి ఎట్టుండేది కొడుకు నీ బాధ్య నాన్న బిడ్డ నాయన తర్వాత నాన్న బిడ్డ ఇచ్చి పెడితే మేనీరు కాబట్టి మీ అక్కల కుక్కతో సమానం నీ బాధ్య కొడుకు నాన్న బిడ్డ నాయన పడితే నాన్న బిడ్డ అన్నం ఇచ్చి పెడితే నేను అన్నం తింటా నేను ఇచ్చి పెడితే నాన్న బిడ్డ తింటాది మీ ఇద్దరు ఇచ్చి పెడితే నువ్వు తింటావు మీరు నీ అన్నబిడ్డ కాబట్టి నీ మేనవాళ్ళు కాబట్టి తింటావు అని పిల్లవంగిలి తింటారే ఎంత మంచిగా పతికి సాటి మరి నేను ఇచ్చి పెడితే మీ అయ్యి ఎందుకు అన్నండి వాడు కూడా నేను బాచ కొడుకు నీ బాచ నా మాట నేను కొడుక మా అవ్వని కొడతారా నేను అమ్మని కాదురా ఆయన కొన్ని కానిపూలు చేసి సాది పెద్ద చేసిన రెక్కలు బొక్కలు ఇవాళ నీ వేడే వచ్చినాక ఎల్లుండి పోదాం మీ అన్నింటికి ఇవాళ వేడే వచ్చినాక ఎల్లుండి పోదాం రేపు మదమోసం తిన్నాక ఎల్లుండి పోదాం మీ అన్నింటికి నా కొడుకు నా మాట గిరిదాటడు ఓ సోమయ్య కొడతాండి లేస్తాను పంటాను ఆగరా కొడుకని బాంచన్ నా కొడుకు నా మాట గిరిదాటడావు అవ్వ నేను ఇలా వేట పోతా ఎల్లుండి నీ అవ్వగారింటి పోదామన్నాడు నా అన్న బిడ్డ నా ఇంట పడాలి నా మీనగోడలు నా రక్త సంబంధం నా ఇంట పడితే నా అన్న విద్య ఇచ్చి పెడితే నేను తింటాను ఇచ్చి పెడితే నాన్న బిడ్డ తింటది మీ ఇద్దరు ఇచ్చి పెడితే నేను మీ ఇద్దరు ఇచ్చి పెడితే నా కొడుకు తింటాడు నాని బంగారం ఇయ్యాలి నా మాట కాదనుకు నాయన అప్పటికిప్పటికన్నారు మేనరికం అంటే మేకల్ల కుక్కతోడు సమానం అన్నారు నేను లేచి మేనరిక వరంగానే సోయ లేచి తండు నాయన అయ్య కొడుక కుమారుడు అయ్య కొడుక
బంగారం ఇలా వేట పోయి వచ్చినాక ఎల్లు దేవారం ఆదివారం పోదాము ఆదివారం పోదాం కొడుక ఆదివారం నాడే మంచి రోజు నానే మక్కదాను నా కొడుకు సమ్మక్క గీద్దలు సమ్మక్క గీద్దలు వాళ్ళ కొడుకు ఇవే సమ్మక్క మరి అచ్చి మొక్కారు మొక్కరు కానీ ఇటు ఇటు కిలో పిల్లరైంది ఇటు కిలో పిల్లరైంది ఆయన చిన్న బాబు వీడు అసలు బాబు ఆయన తల్లితోటి తెలియదు ఎందుకున్న పిల్లగాడి వేటకు పోకున్న పిల్లగాని కదవేత బయలు పిల్లగాడు మహేంద్రరావు ఇళ్ళ బాణాలు ఇప్పుకేసుకొని సంవత్సరం బాణాలు చేయాల పట్టుకొని వేటకు బయలుండు మా దగ్గర కబజ బుర్రలు నీళ్ళు ఒడిసిపోయినాయి అర్ధ బరువులు ఎవరమ్మా గుడిసెలా అవుతుందమ్మా కొంచెం నీళ్ళు అమ్మా గుడిసె ఎవరయ్యా వరహాల రాజు ఆడవిల చంద్రాలు బతికే గుడిసె అంట గట్టికడిలో వేయండు ఆ ఎడవచ్చిన పిల్ల ఎవలాగి గుడిసె ఒక్కతే ఉండదు ఒంటరిగా మరి ఎవరో కాదు మా గుడిసె ముందుకు వచ్చి ద్రాహమో అంటారు మరి నీళ్ళ దానం నిప్పు దానం అన్నదానం గొప్పదో అన్నారు పెద్దలు దాన ధర్మాలు వేయకున్నా ధర్మపూరి కన్నా పోయినా వాళ్ళ దారిలో ముళ్ళు కనబడితే చూసుకుంటా పోతే పాపం దాపుతుంది మనం చూసిన ముళ్ళు పక్కవ పారేసిపోతే ఎంతో పుణ్యం అన్నారు మరి ఎన్ని పుణ్యాలు చేసుకుంటే ఒక్క పుణ్యం అడ్డుపడుతుంది ఎంత మంది మేలొడితే భగవంతుడు మన మేలొరుస్తాడు ఎంతో మందిని పాపం అంటేనే భగవంతుడు మళ్ళీ పాపం అంటాడు ఈ ఊరులంతా కలిసి పాపం అంటే గింతతో బిడ్డను విరిగినా అని ఆడవిల చంద్రుల దేవి నీలో పట్టుకున్నదా ఆడవిల్ల దొడమా చంద్రాల దేవరా రాను దొడమా గుడిసే ముందు కచ్చిన పిల్లలు కూడా వదరా ఎంత అన్నం ఉన్నది పిల్లలు కూడా వదరా ఎంతో మొద్దు ఉన్నది పిల్లలు కూడా వదరా సాయ నలుపు ఉన్నది సాయ నలుపు ఉన్నగాని పళ్ళు తెల్లా ఉన్నాయి అయ్యో దేవుడా ఊరి మెదలో దారి ఎదురా కళ్ళ మందరు ఎవరా ఆడదాన్ని చూసిన అర్థమే చూసిన బ్రహ్మకే పుట్టు మధ్య గోలన్నారే పిల్ల నీళ్ళ వాటి కాదు కింద పెట్టబోతున్న పిల్లగాడు చెల్లెల ఉడికి పోయి బాలుడు
దొంగ గదే దొంగ లే ఏయ్ ఏయ్ దొంగ వాచవారి వారికి వచ్చి రెక్క అందుకున్నావు దొంగని చూడండి దొంగ కూడా ఈ వరం నువ్వు ఏమన్నావు నీళ్ళు దానం నిప్పు దానం అన్నదానం గొప్పదన్నావు దాని వరం అయ్యకుండా ధర్మపురి వాళ్ళ దారిలో మూడు ఒక్కట తీసి పక్కేసిన పుణ్యమే అన్నావు నీళ్ళదానం నిప్పుదానం గొప్పదన్నావు కాబట్టి నీళ్ళు తెచ్చిన వాళ్ళు చేతికి ఇస్తేనే మనం నీళ్ళు ఇచ్చిన పుణ్యం తక్కువద్ది ఇట్లా లేకుండా నువ్వు వంగి చెంపు కింద పెట్టినావు అనుకో అట్లా వంగి పెడితే నాకైనా నువ్వు దండం పెట్టినట్టు మళ్ళీ నేను వంగి చెంపు తీసుకుని నీకైనా నీ దండం పెట్టినట్టు ఊరికి వచ్చి నీ రెక్క అందుకుని నేను తప్పలేదు అవో నీ నీళ్ళు పాడవాడా నీకెక్కడ నీళ్ళు కూడా అయ్యో నీళ్ళు పాడవాడు ఏదో ఇంత పావాని ఇంత పచ్చి పులుసు పోతానని నీసం గుంజిగాడ ఇవాళ నెత్తిపోటు కావడతానని లేచి లేసుడికి నీసం ఉంటుంది లే మాకలే అరే నేను ఏడతా మరి ఏడ్చలాడే ఏడుతున్నా చెప్తాను అవులా అరే అయితే నీ పేరేం పేరు నా పేరుతో నీకేమక్కర మీ కులం ఏం కులము మా కులంతో నీకేమక్కర అరే మనిషి మంచి పరిచయమైనప్పుడు ఏం కులం అంటే మనం ఇక్కడ తెలవక అక్కడ పోయినాం వడ్డోళ్ళు లెక్కలంటే అక్కడ చెప్తుంది ఊళ్ళో పోయినాం మనం మీ క్యాస్ట్ ఏంటిది ఏంది కాకులా కాకులా మీ క్యాస్ట్ మీరంటే ఏమిటో చెప్పరా మరి అట్లా దండారా నాకు అన్న ముందు కాదు మేము మా కులం రాదుల కులమే మేము కూడా రాదులమే అయితే ఏంది అయితే నీ పేరేం పేరు నా పేరుతో నీకేమక్కర అరే మనిషి మంచి పరిచయం అయినప్పుడు అయ్యా నీ పేరేం పేరు అంటే నీ పేరేం పేరు అంటూ అట్లా ఆయన రేపి ఆయన ఏం పేరు అని చెప్పి నేను అడిగానే నిన్ను అడిగిన అజిత్ అజిత్ ఆయన మీద నేను మనసు పాడి బయట తెలుసుకొని ఇక్కడ అనుకున్నా ఇప్పుడు కట్టినాను ఇప్పుడు కట్టినాను ఇంక నువ్వు వయసులో ఎట్లా ఆగినవు నా పేరు చంద్రాదేవి నా పేరు మహేంద్ర మహారాజ్ అరే దాని పేరు చెప్పు నా పేరు చెప్పొద్దా బాబు నా పేరు మహేంద్ర మహారాజ్ నీకు అయిందా మరి ఏంది నీకు పెళ్లి అయిందా నాకు పెళ్లి కాలేదు నాకు కూడా కాలేదు నీకు పెళ్లి కావాలి నేనేం చేయాలి చెప్పు నువ్వు ఏమనుకో అంటే నిన్ను పెళ్లి చేసుకుంటా నేను బాగానే ఉండదు నేను చాలు నీ ముచ్చట గిమ్మతేనే ఉన్నాయి గమ్మతిగా గాదే మ్యారేజ్ చేసుకుంటా ఎవరను సక్కదాని అక్కమ్మవాడు సత్యకరించి నీ అసలు గుంజిగాడు మీది పోయి మొత్తమే మీటికరించి నీ అసంటోడు వాడు సత్యపేట మిటికరి చెప్పు ఇవన్నీ బాగా 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 నాలుగేళ్ళు పెట్టి పానం పోగా ఇక పన్నీరు కలిసింది ఇక నాలుగు రొయ్యగాలోడు రోడ్డు పొందడం పడితే సట్టగాలోడు చుట్టనైతుంది ఈ బాడీ అందగారు నాకు దొరకడు దేశం మీద ఈ పాడి అందగా రాజు నన్ను వీడియో తీస్తాడు తీస్తారు ఆయన కూడా బాగానే ఉన్నాడు నా 6 ఫీట్లు ఉన్నాడు ఆయన వాళ్ళ అన్న తొలుగు బావా ఏ ఇంకా పుత్తే గట్టపాయ తీరా అరే అంటే నిన్ను పెళ్లి చేసుకుంటావు అన్న ఎవరు నిన్ను నన్న నిన్నే అదే నీ పాడు అందగా నువ్వు దొరకడో పెళ్లి చేసుకుందానికి నా రెక్కి బాగుంటానా అరే వదలవా అట్ట పట్టుకోనుండు జర్రైతే నీ మీంజడు వస్తాడు మొగల మిని అంటాడా వాడెవడో నా మిని వచ్చినా నీ రెక్క వదిలిపెట్టిన బ్యాంకెట్ వదలండి ఎవరు పెడతారో వాడు కాదు అమ్మ కట్టెల వేయినా అన్నదూడే రామ రఘురామ అన్నదూడు నీళ్ళు ఆగిండు చక్రమమ్మ నిద్ర పెట్టుకొని కళ్యాణపురి పట్టణం వంట చెరుపులంతా కొన్నడే ఇంటికంటే వరకు పుస్తకాల కొంచెం ముందు నా చెల్లెలకి ఎవడో పట్టిందమ్మా ఇవనిరా పుస్తకాలు నేను చూసి చెల్లెలెక్క పడతావు ఆవులు నేను సరే సీడియట్
ఎవరిరా ఎవరిరా పెళ్ళం పిండనివా రామరామ అన్నయ్య సహోదరి అన్నయ్య నేను కట్టెలో పోయాను చెల్లె అవునన్నయ్య పురుషగా నేను చూసి ఆ వాడు వచ్చి నేను ఎక్కవచ్చాడు అవునన్నయ్య చెల్లె వాడు ఎవడమ్మా ఏమో తెలియదన్నయ్య వాడు ఏ పాపాత్ముడు చెల్లె ఏ పాపాత్ముడు తెలియదన్నయ్య అయితే ద్రాహమో అని మన గుడిసకాడికి వచ్చిండు అన్నయ్య ఎవరి కర్మలు ఎట్లా ఉంటాయో తెలియక శంబురని నీళ్ళు పట్టుకొని పోయి ఆ చోట పెడతా అంటే ఆ పిల్లగాడి గిరగిర ఉరికొచ్చి నా రెక్క అందుకున్నాడు. పిల్ల నువ్వు చాలా అందంగా ఉన్నవే, నువ్వు ముద్దుగా ఉన్నవే, నువ్వు చూడబోతే ఎంతో అందంగా ఉన్నావు. అందంగా ఉన్నావు, లైట్ గా సయనాలు ఉన్నా, లైట్ గా సయనాలు ఉన్నా, పళ్ళు తెల్లగా ఉన్నాయి, నీ పళ్ళు తెల్లగా ఉన్నాయే అన్నావు. చెల్లి సహోదరి చెల్లెమ్మ అన్నయ్య ఎన్నివాడు ఉన్నాడు కాదు చెల్లెమ్మ లోకంలో ఎడ్జోడు మాట్లాడతారా చెల్లె మనది గారు పొలివేడ బతకైతాను చెల్లె అటు చెల్లిని దండం పెడితే వాని బాబా వాడే పోతాడు ఇవ్వదు నా ఇంట్లో ఎవరు వాడు ఎడ్జోడు అమ్మ ఏటోడు కాదన్నా మాట్లాడతాయి అన్నయ్య. నమ్మలేను దొంగ మాట వాడిని అడిగినట్టు ఉండాలి. మూగవాడు లోకంలో ఎంత మాట్లాడతాడమ్మా వాడు ఇద్దోడు చెల్లె బాబు ఎట్ట చూస్తాడు వాడు చూస్తాడు నాకే బాధ చెల్లెలు అన్నయ్య ఎటువాడనేమో నువ్వు అంటానయ్యో మాట్లాడతాడని అంటానా నా మాట నీకు నమ్మబుద్ధి కాకపోతే బాబు నా చెల్లెనికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాను ఏమంటాడో నువ్వు వినుగా నానే బాబు అరే అరే నువ్వు అన్నావురా ఓ బాబు నా చెల్లికి పెళ్లి చేస్తాను. ఎడ్జోడికి ఏం అర్థమైంది ఎడ్డుడు కాదన్న మాటలు వస్తాయి అన్నయ్య. లేవు చెల్లె అరే పోడా మా చెల్లెనికి ఇచ్చి పెళ్లి చేస్తుందా ఎడ్డుడా కాదురా ఎడ్డుడు ఎప్పుడు నమ్మద్దు. నలికుట్టాడు పోసేవాడు వీకతో మా శ్రమ ఆయన చెప్తాడు. నలికుట్టాడు నమ్మద్దు అజిత్ అసలు అజిత్ నిన్న బాబు ఏమిటి నీ పేరు మహేంద్ర మహారాజ్. కాబట్టి మా చెల్లె మీద నీకు మనసు పడ్డది పెళ్లి పెడతాను. మీ చెల్లి అంత సందం చూసి రెక్కబెట్టాను. ఇక మీ ఇంటి పోయి మీ అవ్వని మీ అయ్యని తీసుకొని వచ్చి కాయమాకులు చేసుకొని పెళ్లి చేసుకొని ఇన్నారులా ఇంటి వేడ మా అవ్వను మా అయ్యని తీసుకురానడా. మా అయ్య అంటే అతనే మా అవ్వ తదర్రా కొడుకు నాన్న బిడ్డ భార్యతో ఉన్నది కొడుకు. వాడు కోట్ల చిన్న కొడుకు ఈ మొత్తం 80,000 అన్నది. 80,000 అబద్ధం వాడి పెళ్లి చేసుకొని పోయిన మా అవ్వయ్య రావిందనగా రాలేరు. కొడుకు పెళ్లి కాడికి ఎందుకు రారయ్యా ఆగస్తురు కానీ మా నాయనకేమో కాలకాలం పడిపోయినాయి. మావకేమో రెండు కళ్ళు లేని తల్లి కదా ఎట్లా వస్తుంది అయ్యా. కాలక్కలు లేని నాయన కదా ఎట్లా చెప్తారు. మీ చెల్లెని మాత్రం నా చేతిలో పెట్టామనుకో నీ చెల్లెని నా చెల్లెక్క చూసుకుంటా. అందుకే అంటారమ్మా అబద్ధవాడి ఒక పెళ్లి చేయాలి నా చెల్లె సహోదరికి ఒక గుర్తు తెలవది గుర్తు తెలవది అత్తమామ సేవ చేసుడానికి పోతాను చెల్లెనుకున్నాడన్నావో అయ్యా పెళ్లి చేద్దామంటే నా దగ్గర ఇత్తులు లేవు కొత్త లేవు మాటలేవు నేను మా చూడు నాయన ఏమి లేకున్నా మంచిది అని చెప్పిన కదా. చెరొక్క పూలవాల పట్టుకొని మెడల వేసుకుని నీ ఏలుకున్న ముద్దుటు మురము తీసి చెల్లె ఏలుకు దొడుకుతే దాన్ని గంధర్వాలగ్గమన్నరయ్యా గంధర్వాలగ్గమన్నరయ్యా చంద్రరావే చంద్రాల దేవ మహేంద్ర మహారాజు పూలమాల చేదబట్టి పిల్ల మెడల పూలమాల ఎత్తనన్నడా.
గల్ల పల్లెవాడలో నిబొద్దు నేలలో ఆ గుడిగడ దాన్ని గంధర్వాలగానే ఎలుగు నేను ముద్దుగా పిల్లలు వెళ్ళిందే అమ్మా అయ్యయ్యో బామ్మ దిలరారా ఏమి తినదే నా ఇంటికి నేను వెళ్ళిపోతానన్నాడే నువ్వు పుట్టినిల్లు వదిలిపెట్టి మెట్టింటి పోతాను చెల్లె కన్నుల పేరు కొన్నుల పేరు దక్కియా చెల్లె అప్పటికిప్పటికి అన్నారమ్మా చెల్లె ఆటల్లో పాటల్లో కాదే నాయి తెల్లే అప్పగారి ఇంటి కాడ అన్నారమ్మా ఆలోచన పనులన్నీ నాయి తెల్లే అత్తగారి ఇంటి కాడ అన్నారమ్మా చంద్రాల వేది గురుగురు మండలాన్ని అవ్వగారి ఇళ్ళల్లో అందరూ చెల్లె చెల్లె గుడిపైన పానులన్నీ నా చెల్లెరా అత్తగారి ఇంటి కాడ అన్నారమ్మా చెల్లె నీకు అయ్య గుర్తు తెలవదమ్మా నీ అత్తమామ రాళ్ళకు కళ్ళు లేవాడు నువ్వు అత్తమామ సేవ నువ్వు ఎత్తవమ్మా చెల్లెలా నువ్వు అత్తమామ సేవ చేసడానికి పోతాను కన్నుల పేరు దక్కియాలి కొన్నుల పేరు దక్కియాలన్నాడన్నా చెల్లె నిన్ను 21 నెలల గుడ్డులు ఎత్తుకోని ఈ కళ్యాణపురి పట్నం వచ్చిన చెల్లె నేను అయినోళ్ళ కాళ్ళు మొక్కిన కానుళ్ళ కాళ్ళు మొక్కినా నేను అయినోళ్ళ ఇళ్ళ పొట్టి చెల్లె నిన్ను అడ్డ బాబా కట్టుకొని సిప్ప పట్టుకొని